చూసారా ఫ్రెండ్స్, ఈ కూర నేను ఉల్లి కూర వేసి అండిన పొద్దున అయితే ఎక్కువ అయిపోయింది. ఉల్లి కూర పెసరపప్పు, మనకి ఏ పప్పు మిగిలినా ఏ కూరగాయలు మిగిలినా కూడా ఇట్లా క్రిస్పీగా వస్తున్నారు చూడండి. నములుతా కూడా చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే బియ్యం పిండి, గోధుమ పిండి, మక్క పిండి అన్ని పిండిలు వేసి కూడా చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నేను జొన్న పిండి, గోధుమ పిండి ఇవన్నీ వేసి చేసిన. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడండి. చూడండి ఇది ఒకటి చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడండి. జొన్న రొట్టె చెయ్యరాని వాళ్ళు ఈ విధంగా ఏ కూరగాయలు చేసినా కూడా కలుపుకొని చేసుకోవచ్చు. మరియు ఉల్లి కూర పప్పు ఈయన కలుపుకొని వారు కూర ఎక్కువైతే ఇట్లా వేస్ట్ చేయకుండా కలుపుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఉల్లి కూర మరియు పచ్చిమిర్చి దంచేసుకొని మరి ఈ విధంగా అన్ని కూరగాయలు ఏముంటే అవి వేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.